హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో సమ్ ఆఫ్ ద ఫన్ ఫ్యామిలీ మూమెంట్స్ అయితే చూస్తారు. ఈ వ్లాగ్ మా సిస్టర్ మ్యారేజ్కి ముందు షూట్ చేసింది. సో మా సిస్టర్ మ్యారేజ్ సిరీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఆ సిరీస్లో భాగంగా సమ్ ఆఫ్ ద ఫన్ ఫ్యామిలీ మూమెంట్స్ అయితే చూస్తారు ఈ వ్లాగ్లో. వన్ డే అయితే షూట్ చేసింది కాదు ఇది, సమ్ ఆఫ్ ద డేస్ కంబైన్ చేసి నేను ఒక వ్లాగ్ లాగా ఫన్ ఫ్యామిలీ మూమెంట్స్ మేము కలిసి స్పెండ్ చేసిన టైం అయితే ఇలా వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. మా సిస్టర్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మా పాప బర్త్డేకి దగ్గరలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మా సిస్టర్ వాళ్ళు అయితే ఒక 1 వీక్ అలా ఇంటికి వచ్చారు. వస్తూ పాపకైతే చాలా గిఫ్ట్స్ తెచ్చారు. తన బర్త్డేకి దగ్గరలో కదా. పాప బర్త్డే Jan 9th అండ్ తమ్ముడిదైతే Jan 13th. సో గ్యాప్ అయితే చాలా తక్కువే ఉంది వాళ్ళిద్దరు బర్త్డేస్కి మధ్యలో. అండ్ సంక్రాంతికి చాలా దగ్గరలో ఉన్నాయి ఇద్దరు బర్త్డేస్ కూడా. సో వాళ్ళైతే ఒక 1 వీక్ ఫెస్టివల్ ముందు ఇంటికి వచ్చారు. ఈ వ్లాగ్స్ అయితే లేట్గా నేను పోస్ట్ చేస్తున్నాను బికాజ్ చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకొని పోస్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ అన్నీ కొంచెం అందుకనే డిలే అయినాయి. సో ఈ వ్లాగ్ అయితే మా పాప ఫస్ట్ బర్త్డేకి ముందు తీసిన వ్లాగ్. పాప ఫస్ట్ బర్త్డే వస్తుందని చెప్పేసి డిఫరెంట్ అవుట్ఫిట్స్తో కొన్ని డిఫరెంట్ పిక్చర్స్, కొన్ని నా చిన్నప్పుడు తీయించుకున్న ఫొటోస్ లాగా రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాము ఫోటోషూట్ లాగా. తను కూడా కొన్ని అవుట్ఫిట్స్లో అయితే బాగా ఎంజాయ్ చేసింది. బట్ ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ అయితే తనకి అంత కంఫర్టబుల్గా ఉంచుకోలేదు ఎక్కువసేపు. చాలా లిమిటెడ్ షార్ట్స్ అయితే తీసాము. నెక్స్ట్ డే చెల్లి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మమ్మీ అయితే ఫ్రెష్గా ఆకుకూరలు అవి తీసుకున్నారు. అండ్ మా బ్రదర్కి అయితే చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టము. సో తన కోసం చిక్కుడుకాయలు అండ్ ఇలా ఆకుకూరలు అయితే తీసుకున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి నాకు చూపిస్తున్నారు. ఎక్కువగా ఆకుకూరలు అవి తీసుకుంటూ ఉంటాము, మంచిది కదా హెల్త్కి. బర్త్డే రోజు ఓపెన్ చేయాలి బుడ్డి, బర్త్డే రోజు ఓపెన్ చేయాలమ్మా. హలో అది కాదు, ఇటు 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 ఒకసారి గట్టిగా ఏదో తగ్గుతాయి పగులుతున్నాయి. టమాటా పండు మిర్చి ఏం కావాలమ్మా? ఏం ఉండదు అంట. ఇంకేమైనా ఉన్నాయా? లేవుగా కాళ్ళ బ్లాక్ కాళ్ళ బ్లాక్
అసలు చూడు ఎట్లా తీసిద్ది పెట్టానంట బుడి రాదంట అమ్మో చూడు అసలు ఎత్తుకుపోతుందా బర్త్డే టోపీ పెట్టుకుందరా ఇప్పుడే వచ్చా కప్పు నూడిల్స్ తినిద్దంట బుడ్డి తెచ్చుకుంది ఉంచుంది చూడు ఇలా చెల్లి తమ్ముడు ఉన్నప్పుడు భలే సరదాగా టైం అనేది ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఈజీగా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ పాప ఏమో సంక్రాంతి టైం కదా అరిచి పట్టుకొని తినేలాగా చూస్తుంది. వాళ్ళ మామయ్య ఇచ్చాడు తినమని చెప్పేసి. ఇప్పుడైతే వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నాము. పాపకు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ అనేది వేయించాము. అండ్ పాప ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే నేను షేర్ చేయలేదు ఛానల్లో, అండ్ అది కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే చెల్లి పెళ్లి సిరీస్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా, ఈ సిరీస్ అయిపోయినాకైనా లేకపోతే మధ్యలో అయినా ఒక వ్లాగ్ అయితే పాప ఫస్ట్ బర్త్డేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. హాస్పిటల్లో అయితే గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్స్ అయ్యి ఫ్లవర్స్ ప్లాంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మమ్మీ అవే ఫ్లవర్స్ అవి చూపిస్తున్నారు పాపకి. నేనేమో లోపలికి వెళ్ళి ఓపీ అది రాయిద్దామనే హడావిడిలో అయితే ఉన్నాను. సో అందుకని నేను కొంచెం ముందే వెళ్తున్నాను. ఈ వ్యాక్సిన్ అది వేయించిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. ఆ షాపింగ్ కూడా చూసుకొని వెళ్ళాము ఇంటికి. ఒక పాప వ్యాక్సిన్ కోసం ఇంతమంది వెళ్ళారా అని మీరు అనుకోవచ్చు. బట్ మేమైతే చెల్లి తమ్ముడు వచ్చినప్పుడు ఇలాగే సరదాగా బయటకు వెళ్తూ ఉంటాము. షాపింగ్ అది కూడా చేస్తూ ఉంటాము. సరదాగా అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అండ్ చెల్లి తమ్ముడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే డాడీ మమ్మీ నేను అయితే వెళ్తాము వ్యాక్సిన్ అది వేయించడానికి. వెయిట్ అది చెక్ చేసి వ్యాక్సిన్ అయితే రాశారు. సో వ్యాక్సిన్ తీసుకొని వెళ్తే వ్యాక్సిన్ అయితే వేసేసారు డాక్టర్ గారు. నేను అదైతే షూట్ చేయలేదు. అండ్ వ్యాక్సిన్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే చిన్న గ్రాసరీ షాపింగ్ అది ఉంటే వచ్చాము. ఇది ఉషోదయ అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్స్కి అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. హాస్పిటల్కి అయితే ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఎలాగో దగ్గరలోకి వచ్చాం కదా అని చెప్పేసి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము. అమ్మమ్మ కూడా కొన్ని వెజిటేబుల్స్ గ్రాసరీస్ అవి తీసుకోవాలని అన్నారు. పాపకైతే ఫీవర్ అదేమి రాదు, కానీ వస్తే వేయమని చెప్పేసి డాక్టర్ గారు అయితే ఇచ్చారు. బట్ తనకైతే ఏమీ రాలేదు, అంతా బాగానే ఉంది. వేసిన తర్వాత కొంచెంసేపు అలా డ్రౌజీగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఆడుకున్న తర్వాతే నిద్రపోయింది. మేము ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే మర్చిపోకుండా తెచ్చే మెయిన్ ఐటమ్ అయితే డైపర్స్. సో బేబీ డైపర్స్ అనేది మోస్ట్ ఎసెన్షియల్గా మారిపోయింది మాకు ఇప్పుడు. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు బయటికి వెళ్ళినా డైపర్స్ అనేది అయితే తీసుకొస్తూ ఉంటాము. పాపకు వ్యాక్సిన్ వేశారు కదా, కొంచెం డ్రౌజీగా ఉంది. త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్దాంలే, మళ్ళీ ఫీవర్ ఏమైనా వస్తుందేమో అనుకొని త్వరగానే కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. మమ్మీ ఏమేమి తీసుకోవాలో చెప్తుంటే తమ్ముడు నేను చూసి క్విక్గా తీసుకుంటున్నాము. నాకు ఇంతకుముందు అయితే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ లాగా అలా క్యారీ చేయడం ఇష్టం ఉండదు. స్లింగ్ బ్యాగ్స్ అలాంటివే ఎక్కువ ఇష్టం, అవే యూస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మా పాప వచ్చిన తర్వాత అయితే తన ఎసెన్షియల్ థింగ్స్ అవి పెట్టుకోవడానికి పెద్ద బ్యాగే యూస్ చేయాల్సి వస్తుంది. బ్యాగ్లో కూడా నా థింగ్స్ కంటే కూడా తన థింగ్సే ఎక్కువ ఉంటాయి. తనకు కావాల్సిన డైపర్స్, డైపర్ ర్యాష్ క్రీమ్స్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్, మిల్క్ బాటిల్స్, తన స్నాక్స్. సో ఎక్కడికి వెళ్ళినా అయితే ఇలా తన థింగ్స్తోనే బ్యాగ్ అంతా అయితే నిండిపోతుంది. ఇప్పుడు కూడా తనకు కావాల్సిన థింగ్స్ ఏంటా అని చెప్పేసి చూస్తున్నాను. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకంటే కూడా ముందు కూడా వాళ్ళయే మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అలాగే ముందు తనకు కావాల్సినవి అయితే చూస్తున్నాను నేను. మేము ఫస్ట్ నుంచి ప్యాంపర్స్ అవి యూస్ చేస్తాం కాబట్టి సో నేనైతే అదే తీసుకున్నాను. 1 ప్యాక్ తీసుకుందాంలే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకోటి తీసుకోవచ్చు అంటే తమ్ముడేం వినకుండా ఇంకోటి కూడా తీసుకున్నాడు. ఎందుకు వెంటనే తీసుకోక 2 అని చెప్పేసి. సో తను ఏంటంటే మనం ఏదైనా ఒకటి తీసుకుందామంటే కాదు ఇంకోటి అని చెప్పేసి యాడ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా పాపయ్య కూడా యాడ్ చేస్తున్నాడు తనే.
తమ్ముడైతే ఇంట్లోకి ఏదైనా థింగ్స్ తీసుకురమ్మని చెప్పినా సరే తనైతే ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తూ ఉంటాడు. మమ్మీ ఏదైనా తీసుకురమ్మని చెప్పిన క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు. సో మాకైతే ముందు నుంచే తెలుసు తను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడని చెప్పేసి. పెద్ద చెయ్యి అంటారు కదా, సో తమ్ముడితో అయితే అలాగా ఏదైనా ఎక్కువగా వేరే వాళ్ళకి పెట్టేటప్పుడైనా సరే మన ఇంట్లో తీసుకొచ్చేటప్పుడైనా తనైతే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాడు. మేము ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా గ్రాసరీస్ కోసమే వెళ్తూ ఉంటాము. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొన్ని హోమ్ ఎసెన్షియల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, క్లీనింగ్కి సంబంధించినవైనా లేకపోతే డెకరేటివ్ పీసెస్ అయినా కొన్ని కుకింగ్కి సంబంధించిన ప్యాన్స్ ఆర్ యుటెన్సిల్స్ అలా ఉంటాయి కదా, సో అవైనా డిఫరెంట్గా కనిపిస్తే కొన్ని పీసెస్ అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. నేను ఈ వ్లాగ్ షూట్ చేసే టైంకి అయితే మా సిస్టర్ మ్యారేజ్ దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా అయితే కొంటున్నాము, దగ్గరలో అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి. సో అలాగే మమ్మీ కూడా చూస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు హడావిడి పడ్డం కంటే కూడా టైం ఉన్నప్పుడు కొంచెం చిన్నగా అవసరమైనవి తీసుకుంటే బెటర్ కదా, సో మమ్మీ అయితే అలాగే ఫాలో అవుతారు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇంట్లో కావాల్సినవి కూడా తనైతే వచ్చి స్వయంగా చూసుకొని కొన్ని అవసరమైనవి అయితే తీసుకుంటున్నారు. లేకపోతే హడావిడిగా ఉన్నప్పుడైతే లిస్ట్ అది రాసి ఇస్తారు, తమ్ముడు కానీ డాడీ కానీ ఇలా తీసుకొస్తూ ఉంటారు. మా ఇంట్లో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే ఐటమ్ అయితే మష్రూమ్స్. సో మేము ఎక్కడైనా మష్రూమ్స్ కనపడినాయి అంటే కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాము. డాడీ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మష్రూమ్స్ అవి కనిపిస్తే తీసుకొస్తూ ఉంటారు. డాడీ అయితే ఎక్కువగా న్యాచురల్గా వచ్చేవి తీసుకుంటారు. ఇవంటే ప్యాకెట్స్లో అవి అవైలబుల్గా ఉంటాయి కదా, ఇవైతే ఎప్పుడైనా దొరుకుతాయి. బట్ న్యాచురల్గా అనేది వర్షాలు అవి పడినప్పుడు బయట పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి అయితే ఎక్కువ కాస్ట్లీ కూడా ఉంటాయి, అవి తీసుకొస్తూ ఉంటారు డాడీ అయితే ఎక్కువగా. ఇలా మా గ్రాసరీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్తున్నాము. టైం ఒక హాఫ్ అన్ అవర్ బిలోనే పట్టింది, త్వరగా కంప్లీట్ చేసుకున్నాము. పాపకు వ్యాక్సిన్ వేయించాం కదా, సో అందుకని చెప్పేసి. డాడీ నేను మమ్మీ వచ్చినప్పుడైతే ఎప్పుడైనా పాపకి ఇలా వ్యాక్సిన్ వేయించడానికి మేము వెళ్ళే దారిలో మార్కెట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్ దగ్గర ఆగి ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి తీసుకెళ్తూ ఉంటాము. మేము వెళ్ళేది మార్నింగ్ యూజువల్లీ ఎర్లీగా వెళ్తాం వ్యాక్సిన్ వేయించడానికి 10కి అలాగా. సో అక్కడైతే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అవి వస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్, చాలా రష్ కూడా ఉంటుంది. అలా తీసుకెళ్తూ ఉంటాము మేమైతే ఎప్పుడు వచ్చినా. మేము ఈరోజు అయితే అక్కడ ఆగలేదు, బికాస్ డాడీ ముందు రోజే చెల్లి వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అవి ఎక్కువ తీసుకొచ్చేసారు. సో ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈరోజు అయితే అక్కడ ఆగలేదు. కమింగ్ వ్లాగ్స్లో అయితే మీరు మా చెల్లి పెళ్ళికి సంబంధించి మేము చేసిన షాపింగ్, తన పెళ్ళి లగ్నపత్రిక రాయడము, తనని పెళ్లి కూతురుని చేసిన వ్లాగ్స్ అండ్ తన పెళ్లి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.